పిటిషన్లు వేసుకోవాల్సి వచ్చింది. అంత కరం పట్టింది ఎందుకని? నువ్వు కేజ్రీవాల్ లాంటి వాడి మీద ఇట్లా ఎవడో చెప్పాడని కేసు ఎట్ట పెడతావని అడిగింది. అది చూసాక జగన్ మీద ఎట్ట కేసు ఎట్టేస్తారు వీళ్ళు? మెయిన్ ఏంటంటే సమస్యల్లా సిఐడి భుజం మీద నుంచి కాల్చడానికి వర్కౌట్ కావట్లా, ధైర్యం కావట్లా ప్రభుత్వానికి. జగన్ కూడా ముందు చంద్రబాబు మీద సిబిఐ ఈడీల ద్వారా ప్రయత్నించాడు, వర్కౌట్ కాలేదు. అప్పుడు కూడా ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయింది కానీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళే కేసు పెట్టేశారు చివరికి. ఇప్పుడు కూడా టెంప్టేషన్ లో చివరికి ఈడీ వెళ్ళకపోతే వీళ్ళే ఏమన్నా అరెస్ట్ చేస్తారని చూడాలి జగన్. కేఎన్ఆర్ విషయంలో వైసీపీలో ఉన్న లీడర్లు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు ఆయనకి సపోర్ట్ చేసి బయటకు వచ్చి మాట్లాడే విషయంలో. ఒకళ్ళిద్దరు ఏదో మామూలుగా పేర్నాలి లాంటి వాళ్ళ సందర్భంలో మాట్లాడడం తప్ప ప్రత్యేకించి ఈయన కేసు విషయంలో పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే అవసరం లేదు కదా ఇప్పుడు దీంట్లో మాట్లాడి ప్రత్యేకించి అవతల కావాలనుకుంటే పబ్లిసిటీ, ఆ పబ్లిసిటీ వీళ్ళు కూడా మాట్లాడినప్పుడు వస్తుంది. వాళ్ళు ఒక చెయ్యి ఎట్లా ఇసురుతున్నారు, రెండో చెయ్యి మనం ఎట్లా పెడితే చప్పట్లు అవుతుంది. మనం ఇక్కడ మాట్లాడకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఎట్లాగూ విమర్శించేదానికి ఏమి కంట్రోల్ ఏమి లేదు అక్కడ. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క దానికి వివరించుకుంటూ వచ్చారనుకోండి, దానికి మళ్ళీ ఇంకోటి ఇస్తారు. అది పేపర్ వరకే కన్ఫైన్డ్, అది బెటర్ అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా క్వార్టర్లో ఏదో జరుగుతుంది అనే అనుమానం వస్తుంది ఆయనకి. చూడాలి, ఒకసారి అలర్ట్ అవ్వాలా. ఆయనకి అది ఉండుంటే అసలు వాళ్ళు ఎవరు ఉద్యోగంలో ఉండేవాళ్ళు కాదు కదా. ఇప్పటికి కూడా ఆయన ఏం మాట్లాడలేదంటే ఇదంతా